ఓం శ్రీ గురుభ్యో నమః. నేను చెన్నై నుంచి వరలక్ష్మిని మాట్లాడుతున్నాను. నేను గురుదేవుల గురించి మాట్లాడమని అనుభూతిని చెప్పమని అడిగారు. గురుదేవులతో నాకు అనుభూతి అనుభవాలది. నాకు గురువుని పరిచయం చేసింది అనుగ్రహపీఠం సీతామహాలక్ష్మి గారు. గురువు గారి యొక్క గురుదేవులకి అన్నం పెట్టుకున్న భాగ్యాన్ని కలిగించింది రాజలక్ష్మి టీచర్ గారు. వాళ్ళకి నేను ఎప్పుడు సదా విడబడి ఉంటాను నాకు అదృష్టాన్ని ఇచ్చినందుకు. నేను గురువు అంటే మనలో ఉండే అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని మనలో వెలిగించి ఆయనే గురువు ఎప్పుడు మనకి గురువు అంటే శ్వాస. గురుదేవులు ఎప్పుడు చెప్పేవాళ్ళు ఒకసారి నాకు గురువు అనగా మన ఆహారమే ఆలోచనే శ్వాసే గురువు అని చెప్పారు. అలాంటి గురువు మనలో అనుక్షణం ఉంటారు కాబట్టి గురువుని ఇంకా మనం వేరే ఎక్కడో కాదు, ఆయన మనలో ఉన్న అనుభవంలో కణకణంలో ఉన్నారు కాబట్టి గురుదేవుల్ని నేను ఎప్పుడు అనుభూతి చెందుతూ ఉంటాను. ఆయన యొక్క శ్వాస ద్వారా ఆలోచనల ద్వారా కూడా గురుదేవులు చెప్పిన ఆలోచనని అనుక్షణం కూడా నేను నెమరు వేసుకుంటుంటాను. గురుదేవులకి ఆహారం వండి పెట్టే భాగ్యాన్ని ఇచ్చినందుకు గురుదేవులకి ఎప్పుడు బాగా మంచి కాఫీ ఇవ్వటము, బాగా కారంగా దోశలు పోయి ఉల్లిగడ్డ కారము అల్లం పచ్చడి అలాంటివి చేసి పెడితే చాలా సంతోషంగా ఇష్టంగా తినేవాళ్ళు. గురుదేవుల్ని అలాంటి అవకాశం ఇచ్చిన గురుదేవుడికి నాకు ఎంతో అదృష్టం కలిగింది నాకు అని భావిస్తాను. గురువు శాశ్వతమైన సనాతనమైన నిత్యనూతనమైన ధర్మం వంటి వారు. అది ఎప్పుడూ ఉంటుంది. గురువులు అనుక్షణం ఉంటారు మనతో పాటు అని ఎప్పుడూ నేను అలాంటి అనుభూతిలోనే ఉంటాను కాబట్టి నాకు ఆ గురుదేవుల యొక్క ఆశీస్సులు నాకున్నారని, అనుక్షణం నాలోనే గురువు ఉన్నారని నేను సదా నమ్ముతుంటాను. ఓం జై గురుదేవ్.